115వ కీర్తన 3వ వచనం నేను చదువుతాను. మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లు సమస్తమును ఆయన చేయుచున్నాడు. మా దేవుడు ఆకాశమందున్నాడు, ఇంటి ప్రక్కన నైబర్కి చెప్పినట్టే చేస్తున్నాడు అనుందా? మా దేవుడు ఆకాశమందున్నాడు, ప్రైమ్ మినిస్టర్ చెప్పినట్టు చేస్తున్నాడు అనుందా? తనకు ఇష్టం వచ్చినట్లు తాను చేస్తున్నాడు. దట్ మీన్స్ హీ ఈజ్ sovereign. He does not have to wait for anybody to take a decision. ఇంకొక వాక్య భాగం చదివి వినిపిస్తాను నేను. కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 19వ వచనం నుండి నేను చదువుతున్నాను. 103:19. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు. ఎక్కడట? ఆకాశమందు, భూమి మీద కాదు. ఆయన అన్నిటి మీద రాజ్య పాలన చేయుచున్నాడు. ఇప్పుడు ఒక ప్రశ్న, అన్నీ అంటే ఏమేమి వస్తాయి? ఇండియా వస్తుందా? రాదా? ఇండియా వస్తుంది. యుఎస్ఏ వస్తుందా? పాలస్తీనా వస్తుందా? ఎర్త్ వస్తుందా? మరి స్టార్స్? పరలోకం వస్తుందా? అన్నీ అంటే అంతే కదా, పరలోకం కూడా వస్తుంది. నరకం వస్తుందా? కొంతమంది డౌట్ పడ్డారు. నరకం కూడా వస్తుంది. దేవుడే కదా నరకాన్ని పెట్టి అక్కడికి పంపిస్తున్నారు తప్పు చేస్తున్నాడు. అన్నిటి మీద ఆయనే రాజ్యము చలామణి అవుతుంది. నరకములో ఎవరు పోవాలని, అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అక్కడ ఎవరిని ఎలా శిక్షించాలి అని చెప్పేది కూడా దేవుడే. ఏమనుందంటే ఇక్కడ, ఆయన అన్నిటి మీద రాజ్య పాలన చేయుచున్నాడు. దట్ మీన్స్ హీఈస్ ద సావరెన్ లార్డ్ ఆఫ్ ఎవ్రీథింగ్. నేను నా కుమారుడికి, వాడికి ఎంత 2 years, కానీ నేను ఈ యాట్రిబ్యూట్ వాడికి పదే 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 చెప్పాలనుకుంటున్నాను. ఎందుకో తెలుసా? దేవుడు సావరెన్ లార్డ్, ఆయన సార్వభౌముడని మనందరికీ తెలియడం ఎంత ముఖ్యమో చెప్పనా? చార్లెస్ స్పర్జన్ అనే ఒక దైవజనుడు ఈ మాట చెప్తాడు. ఎందుకు సావర్నిటీ అంత ఇంపార్టెంట్, ఎందుకు దేవుడు సార్వభౌముడని ఆయన్ని మనం ప్రభువా నీవు సార్వభౌముడు, నీకు వందనాలని ఎందుకు చెప్పాలో చెప్పనా? చార్లెస్ స్పర్జన్ ఇలా అంటాడు. నేను ఇంగ్లీష్లో చదువుతాను, మళ్ళీ తెలుగులో చెప్తాను. The sovereignty of God is the pillow upon which the child of God rests his head at night, giving perfect peace అన్నాడు. సింపుల్. దేవుడు సార్వభౌముడు కదా. దేవుని యొక్క సార్వభౌమం అంట నా పిల్లో అంట, నా తలగడంట. శ్రమ కలిగినప్పుడు, ఫెయిల్యూర్ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, ఒకళ్ళు మోసం చేసినప్పుడు, ఒకళ్ళు తిట్టినప్పుడు, నిందలు వేసినప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు. ద సావర్నిటీ ఆఫ్ గాడ్ ఈస్ ద పిల్లో అపాన్ విచ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్ రెస్ట్స్ హిస్ హెడ్. దేవుడు సార్వభౌముడు అని తెలిస్తే అన్నిటి మీద రాజ్యం ఆయనే ఏలుతున్నాడు కాబట్టి నేను కంగారు పడను. బాగుంది కదా ఈ థాట్? కానీ క్రిస్టియన్స్, ఈ రోజుల్లో క్రిస్టియన్స్ చాలామంది, చెప్పాలంటే వెరీ సాడ్, చాలామంది అన్నిటి మీద రాజ్యం వెళ్తుంది సాటన్ అనుకుంటున్నారు. పూర్ పీపుల్, దే హ్యావ్ నో ఐడియా హూ గాడ్ ఈస్. అన్నిటి మీద రాజ్యం వెళ్తుంది ఎవరు? అపవాదా? దేవుడా? దేవుడే. అందుకనే హీ ఈజ్ ఆసమ్ గాడ్ అంటారు ఆయన. హీఈస్ లైక్ నో అదర్. మనం ముందుకు వెళ్దాం. కీర్తనల గ్రంథము చదవాల్సిన అవసరం లేదు. కీర్తనలు 93 నుండి 99 అధ్యాయాలు కీర్తనల గ్రంథంలో ఒకే మాట పదే పదే రాయబడి ఉంది. నేను ఆ మాట మీకు
వెంటనే చదివి వినిపిస్తాను. ఆ మాట ఏంటి అంటే, కీర్తనల గ్రంథం 96:10 ఒక మాట రాయబడింది. ఇందాక మనం మాట్లాడుకున్నది 96:10. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. న్యాయంను బట్టి ఆయన జనములు పరిపాలన చేయును. ఈ వార్త అన్ని జనుల్లో ప్రకటించుడి. యెహోవా ఏం చేస్తున్నారట? రాజ్యం చేయుచున్నాడు. ఒక రాజ్యములో రాజు కన్నా ఎవడైనా పెద్దోడు ఉంటాడా? రాజు ఏం చెప్తే అదే శాస్త్రం. రాజు ఒకడికి డబ్బులు ఇవ్వాలనుకున్నాడు అనుకోండి, ₹1 కోటి ఇవ్వాలనుకున్నాడు, ఎవరైనా ఆపుతారా? నువ్వే ఎవరు నన్ను ఆపుతాను అంటాడు. రాజు ఎవరినైనా శిక్షించాలనుకోండి, ఎవరైనా ఆపుతారా? దేవుడు లేదా యెహోవా రాజ్యము చేయుచున్నాడట. ఆయనకు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. సావరెన్, ఇంకో మాటలో చెప్పాలంటే. ఇంకొక అధ్యాయం 97వ కీర్తన నేను చదువుతాను. 97వ కీర్తన నేను 9 వచనాలు చదువుతాను, మెల్లగా చదువుతాను, ఫాలో అవ్వండి. నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ వచనాలు అంత బ్యూటిఫుల్గా ఉంటాయి. నేను చదువుతాను 97వ కీర్తన. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, భూలోకము ఆనందించును గాక, ద్వీపములన్నీ సంతోషించును గాక. మేఘాంధకారములు ఆయన చుట్టూ నుండును, నీతి న్యాయములు ఆయన సింహాసనముకు ఆధారము. ఆయన సింహాసనము దేని చేత కట్టబడింది అంటే నీతి న్యాయముల చేత. అన్యాయం చేసేవాడు కాదు దేవుడు, అన్యాయం చేసేవాడు కాదు. అగ్ని ఆయనకు ముందుగా నడుచుచున్నది, అది చుట్టూనున్న ఆయన శత్రువులను కాల్చి వేయుచున్నది. ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపజేయుచున్నవి, భూమి దాన్ని చూచి కంపించుచున్నది. యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనము వలె కరుగుచున్నాయట. వ్యాక్స్ లాగా మెల్ట్ అవుతున్నాయి దేవుని సన్నిధిలో. అంత భయంకరుడు దేవుడు, అంత శక్తిమంతుడు దేవుడు. 6వ వచనం, ఆకాశం ఆయన నీతిని తెలియజేయుచున్నది, సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచున్నది. 7వ వచనం, వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించు వారందరూ సిగ్గుపడుదురు. దే విల్ బి అషేమ్డ్. సకల దేవతలు ఆయనకు నమస్కారం చేయును. యెహోవా సియోను నివాసులు ఆ సంగతి విని నీ న్యాయ విధులను బట్టి సంతోషించుచున్నారు. యూదా కుమార్తెలు ఆనందించుచున్నారు. ఏలయనగా యెహోవా భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడవై ఉన్నావు, సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు. వాక్య భాగంలో ఒకటే రాయబడింది, ద లార్డ్ ఈజ్ సావరెన్. ఆయన కన్నా ఇంకో గొప్పవాడు ఎవరు లేరు. మీరు ఈరోజు అడగండి, ఇటర్నిటీ పాస్ట్ అడగండి, ఇటర్నిటీ ఫ్యూచర్ అడగండి. అసలు ఈ సృష్టింపబడక ముందే దేవుడు ఆయన సింహాసనం ముందు ఆసీనుడై గొప్పగా కూర్చొని ఉన్నాడు. ఆయనే సార్వభౌముడైన ప్రభువు. ఈ గుణలక్షణాన్ని బట్టి మనము ఆయన్ని ఆరాధించాలా లేదా? ఖచ్చితంగా ఆరాధించాలి, ఖచ్చితంగా ఆరాధించాలి. I think I have 5 minutes more, that's all. ఒక 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. సిస్టర్, నాకు ఏమన్నా టైం ఉందా? ముగించవచ్చా? 5 minutes. 5 minutes అన్నప్ప ఇప్పుడే ఇంకా 2 months అయిపోయిందేమో నాకు తెలుసు కదా. బ్రెయిన్ హీట్ అవుతుంది బ్రదర్, బ్రేక్ కావాలి మాకు అనుకుంటున్నాను. అప్పుడు 5 minutes అన్నా? రైట్. ఏ ఏ విషయాల్లో దేవుడు సార్వభౌముడిగా ఆయన డిస్ప్లే చేసుకుంటారు? ఏ విషయాలు? మొదటిది క్రియేషన్, రెండోది హ్యూమన్ హిస్టరీ, మూడోది సాల్వేషన్. ఒక్కొక్క వచనమే, నేను ఎక్కువగా వీటి గురించి ఇంకా డిలే చేయను. క్రియేషన్ గురించి చూద్దాం మనం. ఫస్ట్ కీర్తనల గ్రంథం 33వ అధ్యాయానికి వెళ్దాం. ఒక క్షణం ఆలోచించండి. దేవుడు భూమి ఆకాశాలను సృష్టించక ముందు
దేవుడికి ఎవరైనా ఇలా చెయ్యి ఇలా చెయ్యి ఇలా చేయాలి ఎవరైనా చెప్పారా? చెప్పలేదు కదా. దేవుడు ఎక్కడైనా నేర్చుకున్నాడు, ఎక్కడైనా ట్రైనింగ్కి వెళ్ళారా ఇలా చేయాలని? లేదు. క్లియర్ కదా. సరే, దేవుడు సృష్టి చేస్తున్నప్పుడు ఎవరైనా ఒక నిమిషం ఆగు నువ్వు చేయొద్దని ఎవరైనా అన్నారా? అనగలరా? దేవుడికి సుప్రీం అథారిటీ ఉందా లేదా? చూద్దాం, ఈ వాక్య భాగం చూద్దాం. ఇదేం చెప్తున్నాం? 33వ కీర్తన 6వ వచనం నేను చదువుతాను. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వసమూహము కలిగెను. సముద్ర జలములు రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలెను, భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడను. నోటి మాట, ఒక మాట చెప్తే చాలు. ఆయన ఆజ్ఞాపిస్తేనే జరుగుతుంది, ఆయన సెలవిస్తే జరుగుతుంది. దేవుడు సార్వభౌముడు అని క్రియేషన్లో ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను నేను. నక్షత్రాల కౌంట్ ఎవరికైనా తెలుసా? ఎన్నున్నాయి నక్షత్రాలు? ఏం మాట్లాడుతున్నావు బ్రదర్ అంటారా? ఎవరికి తెలియదు నక్షత్రాలు ఎన్నున్నాయి. అవునా కదా? మన క్లోజెస్ట్ స్టార్ ఏంటి? సన్ భూమి కన్నా ఎంత పెద్దది? చాలా పెద్దది. 1,00,000 కిలోమీటర్లు అంతకన్నా పైన ఉంటేనే ఆ సూర్యుడి యొక్క గ్రావిటీ భూమిని ఒక రకంగా తిప్పుతుంది. సూర్యుడు చాలా చిన్న స్టార్ తెలుసా? సూర్యుడు స్టారే, భూమి కన్నా చాలా పెద్ద స్టార్, భూమి కన్నా చాలా పెద్ద సైజులో ఉంటాడు. కానీ సూర్యుడు కంపేర్ టు అదర్ స్టార్స్ చాలా చిన్నగా ఉంటాడు. సూర్యుడి కన్నా భయంకరమైన స్టార్స్ ఎన్నో ఉన్నాయి. ప్రతి ఒక్క స్టార్ మీద న్యూక్లియర్ రియాక్షన్ జరుగుతుంటాయి తెలుసా? ఎప్పటికప్పుడు భయంకరమైన వేడి న్యూక్లియర్ రియాక్షన్ జరిగి ఆ వెలుగు, ఎనర్జీ, హీట్ డిసిపేట్ అవుతూ ఉంటాయి. అవునా కదా? సూర్యుడి దగ్గరికి ఎవరు వెళ్ళలేరు. స్టార్స్ అన్నీ ఇట్లనే బర్న్ అవుతూ ఉంటాయి మ్యాక్సిమంగా, ఎక్కువగా. కోటాను కోట్ల నక్షత్రాలు మన సొంత గెలాక్సీలో ఉన్నాయి. మన మిల్కీవే గెలాక్సీలోనే కోటాను కోట్లు ఉన్నాయి. లెట్ అలోన్ అదర్ గెలాక్సీస్. ఎన్ని గెలాక్సీలు ఉన్నాయో ఎవరికి తెలియదు. వీటన్నిటి గురించి వాక్యంలో ఏముందో తెలుసా? నాకు ఈ వచనము చెప్పిన తర్వాత కాళ్ళు నిలిచినాయి. చూద్దాం ఏముందో. ఆదికాండము 1వ అధ్యాయంలో నేను నవ్వుకున్నాను, తర్వాత నాకు భయం వేసింది, తర్వాత నవ్వుకున్నాను. ఆదికాండం 1వ అధ్యాయము 16వ వచనం నేను చదువుతానమ్మా. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేశాడు. పగటి నేలుటకు సూర్యుడిని, రాత్రి నేలుటకు చంద్రుడిని చేసి, అండ్ స్టార్స్ ఆల్సో అన్నాడు. అంతే. అరే నేను ఇందాకటి నుంచి చెప్పిన స్టార్స్ ఇన్ని ఎక్కువ ఉన్నాయి, ఇంత పెద్దగా ఉన్నాయి, ఇంత వేడిగా ఉంటాయి, న్యూక్లియర్ రియాక్షన్ జరుగుతూ ఉంటాయి. హిరోషిమా నాగసాకి మీద వేసిన ఒక చిన్న బాంబు 3 లక్షల మందిని చంపింది. ఒక చిన్న బాంబు. దీనికన్నా ఎన్నో కోట్ల రెట్లుగా మండుతున్న ఒక సూర్యుడు, అలాంటి నక్షత్రాలు ఎన్నెన్నో 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 ఉన్నాయి. వాక్యం ఏం చెప్తుంది తెలుసా? అండ్ గాడ్ క్రియేటెడ్ స్టార్స్ ఆల్సో. అంతే, డన్. గాడ్ క్రియేటెడ్ స్టార్స్ ఆల్సో, దట్స్ ఆల్. వెళ్తూ వెళ్తూ టీ తాగినట్టుంది దేవుడికి. కోటాను కోట్ల నక్షత్రాలను సృష్టించడం దేవుడికి బజ్జీ తిన్నదంత సమానం, చిన్న పునుగు తిన్నదంత సమానం. దేవుడు అంత మహోన్నతుడు, అంత మహోన్నతుడు. సృష్టిలో ఆయన సార్వభౌమత్వం కనిపిస్తుంది. నేను ముగిస్తాను. హ్యూమన్ హిస్టరీలో దేవుని యొక్క సార్వభౌమత్వం కనిపిస్తుంది. హ్యూమన్ హిస్టరీలో నేను ఒక మాట చెప్తాను. మనుషులందరూ వారు ప్లాన్లన్నీ గీసుకుంటుంటారు కదా.
వాటి ప్లాన్స్ అన్నీ దేవుడు ఆధీనంలోనే ఉంటాయి. ఒక వాక్య భాగం చదువుకుందాము. కీర్తనల గ్రంథం 33లోనే ఉంది ఈ వాక్య భాగము. చదువుకొని దాని తర్వాత ఇంకొక వచనం చదువుకొని నేను ముగించేస్తాను. దేవుడు క్రియేషన్ మీద సావరెన్ అని చెప్పాను. ఇప్పుడు హ్యూమన్ హిస్టరీ అంటే మనుషులు ఏవేవో తలుస్తారు, ఏవేవో చేద్దాం అనుకుంటారు, అని దేవుడు ఉద్దేశిస్తేనే అవి జరుగుతాయి. వాక్య భాగం ఏంటి అంటే 33వ అధ్యాయము కీర్తనల గ్రంథము 10వ వచనం. అన్యజనుల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును. ఏవేవో స్కీమ్స్ వేస్తారు, దేవుడు వ్యర్థపరుస్తారు. వాటి జనములు యోచనలను ఆయన నిష్ఫలములుగా చేయును. ఇక్కడ ఇంగ్లీష్లో ఏమన్నా తెలుసా? హీ ఫ్రస్ట్రేట్స్ ద ప్లాన్స్ ఆఫ్ పీపుల్. ఏవేవో స్కీమ్స్ వేసుకుంటుంటారు ఒక్కొక్కళ్ళు. అది చేద్దాం, ఇది చేద్దాం, అలా తప్పు చేద్దాం, ఇలా తప్పు చేద్దాం. దేవుడు అన్నీ చూస్తూ వాటిని అలా డిస్టర్బ్ చేస్తారని. బికాస్ గాడ్ ఇస్ సావరెన్. దీని గురించి ఇంకా డీటెయిల్గా నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు చెప్తాను. నెక్స్ట్ ఫైనలీ గాడ్ ఈజ్ సావరెన్ ఓవర్ సాల్వేషన్. అవునా కదా? మనం దేవుడి దగ్గరికి రావాలి అని దేవుడు నిర్ణయిస్తే ఎవరైనా ఆపుతారు మనల్ని? ఒక వాక్య భాగం చదివి నేను ముగించేస్తాను. దేవుడు సార్వభౌముడు కాబట్టి ఆయన్ని మనము ఎంతగానో ఆరాధించాలి. ఆయన కన్నా మించిన శక్తిమంతులు ఎవరూ లేరు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11-12 వచనాలు నేను చదువుతాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11-12 వచనాలు. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగా చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి. ఎవరి సంకల్పము? హిజ్ ఓన్ విల్. తన చిత్త ప్రకారం ఆయన అనుకున్నాడు కాబట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు అంటే యేసుప్రభు వారి యందు స్వాస్థ్యముగా ఏర్పరిచెను. ఆయన తన చిత్తానుసారముగా, మళ్ళా హిజ్ ఓన్ విల్, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. హీ యాక్ట్స్ ఇండిపెండెంట్లీ. గాడ్ యాక్ట్స్ ఇండిపెండెంట్లీ. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. నో బడీ కెన్ డిస్ప్యూట్ దట్ గాడ్ ఈజ్ నాట్ సావరెన్. ఈరోజు ఎవరైనా లేచి లేదు నేను ఒప్పుకోను, దేవుడు సావరెన్ కాదు అని అనటానికి ప్రయత్నం కూడా చేయలేదు. ఆఖరి వాక్య భాగం ఈ యొక్క వర్స్ అది నేను ముగిస్తాను. నా ఫేవరెట్ వర్స్ ఇది. దానియేలు గ్రంథానికి వెళ్దాం. దానియేలు గ్రంథానికి వెళ్దాం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము. ఎవరైనా చదువుతారా? 4:35 చదవండి. ఒక్కళ్ళు చదవాలి. నేను కూడా ఒక్కసారి చదువుతాను. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రారు. తెలుగులో చాలా డీసెంట్గా ఉంది. ఇంగ్లీష్లో ఏముందో చెప్పనా? ద పీపుల్ ఆర్ నథింగ్ బిఫోర్ గాడ్ అని ఉంటుంది. దే ఆర్ నథింగ్ బిఫోర్ గాడ్. ఈరోజు యూట్యూబ్లో ఎన్ని డిబేట్లు నడుస్తుంటాయి. యేసుప్రభు దేవుడు కాదు, యేసుప్రభు అది కాదు, ఇది కాదు. దే ఆర్ నథింగ్ బిఫోర్ గాడ్. దే హ్యావ్ నో ఐడియా హూ గాడ్ ఈజ్. ఎన్నికకు రారు. అసలు లెక్క పెట్టను కూడా లెక్క పెట్టడు దేవుడు వాళ్ళని. ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. పరలోక సేనలు అంటే ఎవరు? దేవదూతలు.
ఆయన చెయ్యి పట్టుకొని నేనేమి చేయుచున్నావు, నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడు సమర్థుడు? దేవుని చెయ్యి పట్టుకొనట, నువ్వేం చేస్తున్నావు దేవా? మనం కూడా అడుగుతాను, ఏంటి ప్రభువా నా జీవితంలో? ప్రభువా అని పాదాలు పట్టుకోవాలని వస్తున్నాను. ఆయన చెయ్యి పట్టుకొని ఆయన ఏం చేస్తున్నాడు అడిగే అర్హత మాత్రం దేవుడు. ఎందుకంటే ఆయన చేసేది, ఆయన సింహాసనము నీతి న్యాయముల చేత కట్టబడిన సింహాసనం. మనం ఈ విషయాల గురించి ఆరాధిద్దాం. దేవుడు సార్వభౌముడని మనకు అర్థమైంది. సృష్టిని ఒక్క మాట చేతనే సృష్టించిన శక్తిమంతుడని అర్థమైంది. భూనివాసులు అందరి ఆలోచనలను వ్యర్థము చేయగలడు దేవుడు, అంత సమర్థుడు. దేవుడు గొప్పవాడని అర్థం. ఈ విషయాలను బట్టి మనం ఆరాధించుకున్నాం.